జీవితం శాశ్వతం కాదు. దాని ప్రయాణం ఎక్కడో మొదలై ఎన్నో కష్ట నష్టాలు దాటి మరణం అనే తీరానికి చేరుకుంటుంది. మరణం తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. ఈ ప్రశ్న ఇప్పుడు పుట్టిందేం కాదు, మనిషికి బుద్ధి వచ్చినప్పుడే ఉదయించింది. మరణానికి ఒక్కో మతం ఒక్కో సమాధానం చెప్పినా ఇప్పటికీ దాని గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. పూర్వం గౌతమ బుద్ధుడికి కూడా తన శిష్యుడి నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురైంది. మరణం తాలూకా రహస్యం ఏంటి అని గౌతమ బుద్ధుడిని అడుగుతాడు ఒక శిష్యుడు. దానికి ఆయన చిన్నగా నవ్వి, ఓ బాణం నీ చేతికి తగిలి గాయం చేసినప్పుడు దాన్ని పీకేయడానికి ప్రయత్నిస్తావా, లేదా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దిశలో వచ్చింది అని ఆలోచిస్తావా అని తిరిగి అడుగుతాడు. దాన్ని పీకేయడానికే ప్రయత్నిస్తాను అని బదిలిస్తాడు శిష్యుడు. ఎందుకంటే అదొకవేళ విషబాణమైతే శరీరం అంతా పాకుతుంది. గొప్పగా చెప్పావని బుద్ధుడు ఆ శిష్యుణ్ణి అభినందిస్తాడు. సమస్య ఏదైనా దానికి ముందు పరిష్కారం ఆలోచించాలి. మరణం ముందు ఏం చేయాలో ఆలోచించాలి, కానీ మరణించిన తర్వాత ఏమవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని ఆలోచించకూడదు అని చెప్తాడు. గురువు అంతరంగం అర్థం చేసుకున్న శిష్యుడు సంతోషిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.